గ్రంథము 144వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదువుకుందాము. కీర్తన గ్రంథం 144వ అధ్యాయము. మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల ఖమ్మముల వలె ఉన్నారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్న మాట, మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. కుమార్తెలు ఎలా ఉన్నారంట? నగరునకై చెక్కిన మూల ఖమ్మముల వలె ఉన్నారంట. అంటే దేవుడు ఈ కుటుంబంలో చేసిన గొప్ప కార్యం ఏంటంటే బైబిల్ గ్రంథంలోనే రాయబడి ఉన్నది. కీర్తన గ్రంథం 127వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానం. కుమారులు అవ్వచ్చు, కుమార్తెలు అవ్వచ్చు, ఏంటంట? దేవుడిచ్చిన బహుమానం. అయితే దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు, దేవుడు ఒక మంచి సంతానాన్ని ఇచ్చాడు. అయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, కుమార్తెలైతే నగరునికై చెక్కిన మూల కమ్మల వలె ఉన్నారని దేవుని యొక్క వాక్యములో రాయబడి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యంలో నుండి క్లుప్తముగా చేరిన మీ అందరూ కూడా తెలియపరిచి నేను ముగిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క వాక్యంలో నుండి మొదటి సమయంలో రాసిన గ్రంథం 1వ అధ్యాయం 24వ వచనంలో రాయబడి ఉన్న మాట ఒకసారి మనం ధ్యానం చేసుకుందాము. మొదటి సమయంలో రాసిన గ్రంథం 1వ అధ్యాయం 24వ వచనం. పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని షీలోహులోని మందిరమునకు వచ్చెను. వారు ఒక కోడెను వధించి పిల్లవాడిని ఏలి యొద్దకు తీసుకొచ్చినప్పుడు ఆమె ఇతనితో ఇట్లనెను, నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. చూడండి, అన్న దేవుని సన్నిధానంలో సంతానం లేనప్పుడు దేవునికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమె ప్రార్థన అనుగ్రహించి దేవుడు ఒక మంచి బిడ్డని దేవుడు ఇచ్చాడు. అయితే హన్నా చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా, నువ్వు నా కనుకైతే బిడ్డని ఇస్తే పాలు మానిపించే వరకు నా దగ్గర పెట్టుకొని, ఎప్పుడైతే పాలు మానేసి ఆహారం తినగలిగే శక్తి వస్తుందో, ఎప్పుడైతే ఆహారాన్ని మన భాషలో చెప్పాలంటే అన్నప్రసన్నం అయిపోద్దో, వెంటనే నేను ఆ బిడ్డని తీసుకొని నీ మందిరంలోనికి వచ్చి నీకే సమర్పిస్తానని దేవుడి సన్నిధానంలో మొక్కుకుంది. మొక్కుకున్న ప్రకారమే దేవుడు ఒక మంచి బిడ్డని దేవుడు అనుగ్రహించాడు. ఆ బిడ్డను అనుగ్రహించిన తర్వాత పాలు మానే వరకు తన దగ్గర పెట్టుకొని, ఎప్పుడైతే పాలు మానేశాడో ఆ బాలుడు వెంటనే మందిరంలోకి తీసుకొని వెళ్ళి దైవజనుడి చేతిలో పెట్టేసి, అయ్యా, ఈ బిడ్డ ఇక నుండి దేవునికి ప్రతిష్ఠింపబడిన బిడ్డ. ఇక ఈ యొక్క దేవునికి నేను పూర్తిగా ఈ బిడ్డను అప్పగిచ్చేస్తున్నాను. ఈ బిడ్డని పూర్తిగా దేవుడికి ఇచ్చేస్తున్నాను. ఇక ఈ బిడ్డ దేవుని కోసం బ్రతకాలి. ఇక ఈ బిడ్డకి దేవునికే సంబంధం అని చెప్పి కన్న తల్లి తన పేగుబంధాన్ని తెచ్చుకొని దేవుని సన్నిధానంలోనికి అప్పచెప్పేసి, ఈ రోజున చేరి ఉన్న మీ అందరికి కూడా దేవుడు తెలియపరుస్తున్న మాట ఏంటి అంటే, దేవుడు మీకు అనుగ్రహించిన బిడ్డని దేవునికి నువ్వు సమర్పించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. లిటరల్ గా చెప్పాలంటే దేవునికి నువ్వు ప్రతిష్ఠ చేయాలి. ఆ బ్రతుకు దినాలన్నీ కూడా ఏంటంటే దేవునికి ప్రతిష్ఠతగా జీవించాలి. దేవుని యొక్క మాటలను వినడానికి. అంటే హన్నా దేవుని మందిరానికి తీసుకొని వెళ్ళింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులైన వారు మీరేం చేయాలంటే, దేవుడు మీకు అనుగ్రహించిన బిడ్డ ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డని దేవుని మందిరంలోనికి తీసుకొని వెళ్ళాలి. దేవుని యొక్క సేవకుని దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. దేవునికి సమర్పించాలి. ఈ రోజున దేవునికి నీ బిడ్డను నువ్వు ప్రతిష్ఠించగలవా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాలు మార్పించిన తర్వాత
హన్నా దేవునికి తన బిడ్డను సమర్పించినట్లుగా ఈ రోజున మీరు దేవునికి మీ బిడ్డని సమర్పించినట్లయితే దేవుడు అద్భుత కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. 2 వాక్యాలు చెప్పి నేను ముగిస్తాను. చూడండి, మరొక మాట కూడా మనం చూద్దాం. ఆదికాండం 21వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట రాయబడినది. చూడండి, ఆదికాండం 21వ అధ్యాయం 8వ వచనంలో, ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాముకి దేవుడు కుమారుని అనుగ్రహించిన తర్వాత ఎప్పుడైతే పాలు విడిచి మానేశారో, అన్నప్రసన్నం జరుగుతా ఉందో, అంటే ఆహారం తినగలిగే శక్తి ఎప్పుడైతే వచ్చిందో, ఆ రోజున అబ్రహాం ఏం చేశాడంట? గొప్ప విందు చేశాడంట. ఈ రోజున మీరు గొప్ప విందు చేసినట్లుగా అబ్రహాము ఎప్పుడో తన బిడ్డ కోసం చేశాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయితే దేవుడు నీ బిడ్డను కూడా ఏం చేయబోతున్నాడంటే, ఎదిగిన మొక్క వలె దేవుని సన్నిధానంలో నీ బిడ్డ ఆశీర్వదింపబడాలి. ఎదిగిన మొక్క వలె నీ బిడ్డ దేవుని సన్నిధానంలో ఎదగాలి. దేవుని యొక్క వాక్యంలో ఇందాక మనం చదువుకున్నట్లుగా నాటబడిన ఒలీవ మొక్కల వలె కూడా దేవుని యొక్క బల్ల చుట్టూ వాళ్ళు ఎలా ఉండాలంటే దేవుని సన్నిధానంలో ఎదుగుతూ ఆశీర్వదింపబడాలి. చూడండి, మరొక వచనాన్ని కూడా నేను మీకు తెలియపరుస్తాను దేవుని యొక్క వాక్యంలో నుండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట రాయబడి ఉన్నది. ఆ మాట నేను చదువుతున్నాను, వినండి. బెత్తమును గద్దింపును జ్ఞానమును కలుగు చేయును. అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. దేవుడు నీకు బిడ్డలు ఇచ్చినప్పుడు నువ్వు వారిని ఎలా పెంచాలి అంటే, సామెతల గ్రంథం 22:6లో రాయబడిన ప్రకారముగా, బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు కూడా దాని నుండి తొలగిపోడు అనేది ఈ యొక్క సమయంలో దేవుడు మాతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఇచ్చిన బిడ్డ ఎవరైతే ఉన్నారో వారికంట దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం నేర్పించాలి. దేవుని మాటలు బోధించడం నేర్పించాలి. దేవుని యొక్క సన్నిధి ఎలా ఉంటుందో, దేవుని యొక్క మాటలు ఎలా ఉంటాయో వాటన్నిటిని కూడా చిన్న బిడ్డలైన దేవునికి అనుగ్రహించిన ఆ బిడ్డకు నువ్వు నేర్పిస్తూ ఉండాలి. వాళ్ళు ఎదుగుతా ఉన్నప్పుడు, దేవుని మాటలు అందిస్తున్నప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం మనం నేర్పిస్తున్నప్పుడు, వాళ్ళు పెద్దవాళ్ళైనప్పుడు కూడా అందులో నుండి తొలగిపోరంట. ఎందుకంటే దేవుని యొక్క ఆశీర్వాదము ఆ బిడ్డ పైన ఉంటది కనుక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి అందరూ దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అయితే నా చిన్నతనంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మా అమ్మగారు దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటలను అందించడంలో చాలా సహకరించేవారు. ఎలా అంటే, ఒక రోజున నేను పొయ్యి ముందు ఒక పేపర్ ముక్క చుట్టుకొని, సిగరెట్లకు చుట్టుకొని కాల్చడం స్టార్ట్ చేశాను. అలాగా సిగరెట్ అనుకొని నేను తాగుతూ ఉన్నప్పుడు, చిన్న పిల్లవాడిని అలా చేస్తూ ఉన్నప్పుడు వెంటనే ఎవరో వచ్చి ఒక దెబ్బ వెనకాల నుండి వెయ్యంగానే వెంటనే ఆ పొయ్యి దగ్గరికి వెళ్ళి నాకు చుక్కలు కనపడ్డాయి అన్నమాట. ఎవరా అని చూస్తే వెనకాల ఎవరున్నారంటే మా అమ్మ ఉందన్నమాట. ఎరా ఏం చేస్తున్నావు అన్నది. అమ్మాయి ఇలా చేస్తానంటే, ఇలా మనము చెయ్యకూడదు. హల్లెలూయా. ఇది తప్పు, సిగరెట్లు కాల్చడం తప్పు. నువ్వు ఇప్పుడు నుండే ఇలా స్టార్ట్ చేస్తే పెద్దవాడు అయిన తర్వాత నువ్వు స్టార్ట్ చేస్తావని చెప్పి మా అమ్మ ఆ రోజు నన్ను కొట్టిందండి. బెత్తం వాడింది ఆ రోజున. ఎప్పుడైతే బెత్తం వాడిందో, మీరు నమ్ముతారో నమ్మరో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మహాకృపను బట్టి ఆ సిగరెట్లు కానీ ఆ బ్రాందీ కానీ నాకు చిన్నప్పటి నుండి అలవాట్లు లేవు. ఏం చేసింది? తల్లి నన్ను సరిచేసింది. కాబట్టి తల్లిదండ్రులు ఏం చేయాలంటే, బిడ్డల్ని సరిచేయడంలో మీ పాత్ర ఎంతో ఉంటది. బిడ్డలను భయభక్తుల్లో పెంచడంలో మీ పాత్ర ఎంతో ఉంటది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఇలాగే ప్రార్థనకి వెళ్ళి నాకు చెప్పులు లేకపోతే ఎవరో చెప్పులు వేసుకొని వచ్చేస్తుంటే మా అమ్మ ఆపింది ఆ రోజు. నిజంగా ఆపి, ఏం చేస్తున్నావు అంటే, అమ్మ ఎవరో చెప్పులు నేను వేసుకొని నాకు చెప్పులు లేవుగా. అలా చేయకూడదు నాన్న, అలా చేయకూడదు. నీకు చెప్పులు లేకపోతే దేవుణ్ణి అడగాలి. ఇలా చేయడం దొంగతనం అంటారు, ఇది నువ్వు చేయకూడదు అని చెప్పి. హల్లెలూయా. ఆ రోజు నుండి ఈ రోజు దాకా
నేను ఎవరిని డబ్బులు అడగడం ఎప్పుడు కూడా మా అమ్మగారు నాకు నేర్పించలేదు కాబట్టి అప్పు చేయడం కానీ ఎవరిని డబ్బులు అడగడం కానీ నా జీవితంలో నేను ఎప్పుడు చేయలే. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నా తల్లి అలా నన్ను భయభక్తుల్లో పెంచింది. నీ బిడ్డలను అలా భయభక్తుల్లో పెంచితే రేపు దేవుని ఆశీర్వాదం పొందుకొని వాళ్ళు ఎలా ఉంటారంటే ఎదిగిన మొక్కల వలె ఉంటారు. హల్లెలూయా. నాటబడిన ఒలీవ మొక్కల వలె ఉంటారు. నీ కుటుంబానికి దీపముగా ఉంటారు. నీ జీవితానికి, నీ బ్రతుకుకి ఆశీర్వాదకరముగా ఉంటారు. వారు రేపటి దినమున ఎలా ఉంటారు అంటే, వారి యొక్క జీవితాన్ని దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడంటే, ఇస్సాకుని దేవుడు గొప్ప చేసినట్లుగా అంచెలంచెలుగా ఎదగడానికి ప్రారంభిస్తారు. సమూయేలుని ఒక ప్రవక్తగా దేవుడు చేసినట్లుగా నీ బిడ్డను కూడా దేవుడు ఒక ప్రవక్తనిగా, ఒక ప్రవక్తగా చేయడానికి దేవుడి యొక్క ఆశీర్వాదం నీ బిడ్డ పైన నిత్యము నిరంతరము ఉంటది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆఖరిగా ఒక మాట చదువుకుందాం దేవుని యొక్క వాక్యంలో నుండి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకా గ్రంథం లూకా సువార్త 22వ అధ్యాయం 40వ వచనంలో, లూకా సువార్త 2వ అధ్యాయం 40వ వచనంలో, లూకా సువార్త 2వ అధ్యాయం 40వ వచనం, బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు అనుగ్రహించిన ఈ బిడ్డకి ఏముంటది అంటే, ఈ రోజు నుండి దేవుడి జ్ఞానముతో నింపబడును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే దేవుని యొక్క వాక్యంలో రాయబడిన ప్రకారంగా ఎదిగి బలము పొందుకుంటూ ఉండును గాక. హల్లెలూయా. దేవుని దయ, ఎవరి దయ? దేవుని దయ ఈ బిడ్డ మీద ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుడు మీకు అనుగ్రహించిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో, ఈ రోజులు అస్సలు బాగోలేదు, ఎంతో భయంకరమైన దినాల్లో మనం ఉన్నాము. అయితే ఈ బిడ్డలందరూ కూడా యేసు ప్రభు వారి చెంత ఉన్నట్లయితే, యేసు ప్రభు వారి యొక్క మందిరములో ఉన్నట్లయితే, యేసు ప్రభు వారి యొక్క భయభక్తుల్లో పెంచబడినట్లయితే, దేవుని యొక్క వాక్యం వారిలో నివాసం చేసినట్లయితే, రేపటి దినమున నీ బిడ్డ ఒక కలెక్టర్ అవుతారు. ఆమేన్. ఒక IAS ఆఫీసర్ అవుతారు. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి రాజ్య అధికారం చేయొచ్చు. దేవుని మహాకృపను బట్టి ఒక ఇంజనీరింగ్ అవ్వచ్చు. విదేశాల్లో వెళ్ళి ఘనముగా, బలముగా, ఆశీర్వాదకరంగా బ్రతకచ్చు. అలాంటి బ్రతుకుని, అలాంటి దినాల్ని దేవుడు నీ బిడ్డకి అనుగ్రహించాలి అంటే, ఈ రోజు నుండి నువ్వేం చేయాలంటే, హన్నా చేసినట్లుగా, అబ్రహాము చేసినట్లుగా నీ బిడ్డల్ని భయభక్తులతో పెంచడం నువ్వు నేర్పించాలి. వారికి నువ్వు ఎంత ఘనముగా చదువు నేర్పిస్తావు, అన్ని చేస్తావు, కానీ వాటన్నిటికంటే కూడా ఇంపార్టెంట్ ఏంటి అంటే, ప్రతిరోజు నేను గంట సేపు ప్రార్థన చేయకపోతే మా ఇంట్లో మా అమ్మ అన్నం పెట్టకూడదని ఒక నియమాన్ని పెట్టింది. నిజంగా చెప్తున్నా, ఒక్కరోజు గంట సేపు నేను మోకాలుని ప్రార్థన చేస్తేనే మా ఇంట్లో మా అమ్మ నాకు అన్నం పెడతానని చెప్పి నన్ను కొట్టి చెప్పింది. ఆ రోజున ఎందుకు ఆమె అలా చెప్పిందో నాకు అర్థం కాలేదు. కానీ ఈ రోజున ఇదే సమయంలో ఇక్కడ ఉండి దేవుని యొక్క వాక్యం పంచుకుంటున్నాను అంటే, ఆ రోజున మోకాల మీద మా అమ్మగారు నాకు నేర్పించిన గుణపాఠం. హల్లెలూయా. నీ బిడ్డకు కూడా నువ్వేం చేయించాలంటే, దేవుని యొక్క వాక్యం చదివించడం నేర్పించాలి. దేవుని యొక్క మాటలను వినడం నేర్పించాలి. దేవుడి సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేయడం నీ బిడ్డకు నేర్పిస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడంటే, బాగా పండుతున్న చెట్టు అభివృద్ధి చెంది ఆశీర్వదింపబడినట్లుగా నీ బిడ్డను దేవుడు దీవిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎవరైతే బిడ్డలు లేకుండా ఉన్నారో దేవుడు వారికి కూడా బిడ్డలను అనుగ్రహించును గాక ఈ సమయంలో. ఆమేన్. ఆమేన్. సంతానం కోసం ఒకవేళ నువ్వు ఏదేదో ప్రయత్నాలు చేస్తూ ఉండవచ్చు, కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, గర్భఫలము దేవుడిచ్చే బహుమానము. నీవు గనక ప్రార్థన చేసినట్లయితే, ఈ రోజున, ఈ క్షణమున విశ్వాసంతో ఇక్కడ నువ్వు ప్రార్థన చేసినట్లయితే, మరుసటి ఏట ఇదే ఋతువు కల్లా నీ యొక్క కౌగిట్లో పన్నంట బిడ్డని దేవుడు అనుగ్రహిస్తాడు. మరలా సంవత్సరానికి నీవు కూడా ఇలా పందిరం వేసి మమ్మల్ని అందరిని పిలిచి ఇలాగ నా అన్నప్రసన్నం చేస్తూ గాక. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం. కళ్ళు మూసుకోండి.